వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా చిత్తూరులోనూ ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్వయంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని నడపగా కలెక్టర్ సుమిత్ కుమార్ అందులో కూర్చున్నారు. తల్లులు, శిశువులకు వైద్య సేవలు మరింత సులభంగా అందేలా ఈ వాహనాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ కట్టారి హేమలత, ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పదనా ఓకే, ఆల్ ద బెస్ట్. అదే అన్న చూడండి ఓకేనా సార్, చూడండి సార్. సో గత నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఈ స్కీమ్ క్రింద మెటర్నల్ మొటాలిటీ మరియు ఇన్ఫెంట్ మొటాలిటీ తగ్గించడానికి కోసం ప్రభుత్వం నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన జిల్లాలో కొన్ని గ్యాప్స్ ఉండేవాయి, కొన్ని పాత వెహికల్స్ రిప్లేస్మెంట్స్ ఉండేవాయి. అటువంటి గ్యాప్స్ గవర్నమెంట్ ద్వారా ఫిల్ చేయడం జరిగినాయి. సుమారుగా 11 వెహికల్స్ జిల్లాలో రావడం జరిగింది. సో 2 రోజుల నుంచి మొత్తం స్టేట్ వైజ్గా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఆధ్వర్యంలో ఇనాగ్రేట్ చేయడం జరుగుతున్నాయి. సో ఈ అన్ని వెహికల్స్ ఇప్పుడు మండల స్థాయికి పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్క మండలానికి ఒక వెహికల్ ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ఖచ్చితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంటి నుంచి పికప్ చేయడం, హాస్పిటల్ నుంచి పికప్ చేయడం, హాస్పిటల్కి డ్రాప్ చేయడం, అటువంటి ఫెసిలిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రజాకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు ఆరోగ్య శాఖ మంత్రి వారికి కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథెన్ అయితేనే మనకి హెల్త్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతాయి. అందరికీ తెలుసు, గత 10-15 సంవత్సరాల నుంచి మెటర్నల్ మొటాలిటీ కానీ ఇన్ఫెంట్ మొటాలిటీ కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా తగ్గింది. ఇప్పుడు సింగిల్ డిజిట్స్లోనే మరణం జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఆ మరణం కూడా మనం తగ్గించేయాలి. సో ఖచ్చితంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వల్ల ఒక మంచి పేరు కూడా వస్తుంది అండ్ ప్రజకి కూడా ఒక సహకారం కల్పడం జరుగుతుంది.
ఈ సందర్భంగా నేను అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు నియోజకవర్గానికి ఒక శుభ సూచకం. ఈరోజు 6 అంబులెన్స్ అనుకుంటా, చిన్నవి 5, పెద్దది ఒక అంబులెన్స్, 6 వెహికల్స్ మన చిత్తూరు GHకి కేటాయించినందుకు ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన సత్యకుమార్ గారికి, మరీ ముఖ్యంగా మా డిస్టిక్ కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానితులైన హజ్ కమిటీ చైర్మన్ గారికి, మిగతా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు వెనక చూస్తే కొత్త వెహికల్స్ ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో, ఏ రంగంలో కూడా నిధులు లేవు, పని జరగడం లేదు, లేదా ఇటువంటి ఒక ఇబ్బందికరంగా ఉంది అనే విధంగా ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో లేని విధంగా మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతూ మమ్మల్ని కూడా ప్రజల్లో డోర్ టు డోర్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన విధంగా మమ్మల్ని ఇది చేశారు. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో మేము ఎక్కడికి పోయినా కూడా మాకు వాటర్ వస్తూ ఉంది, మాకు టైంకి పెన్షన్ వచ్చింది, మాకు తల్లికి వందనం వచ్చింది, మాకు రైతు భరోసా ఇది పడింది, అలాగే గ్యాస్ వస్తూ ఉంది, ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి కూడా జరుగుతుంది అంటూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు కూడా అతి త్వరలో రాబోతాయి. చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరినీ మేము కోరుకునేది, అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ మద్దతు ఎల్లవేళలా ఉండాలి. స్థానికంగా కూడా ఎవరైతే మేము రేపు అభ్యర్థులను పెడతామో వారందరినీ కూడా మీరు గెలిపించాల్సిన బాధ్యత చిత్తూరు నియోజకవర్గ ప్రజలపైన ఉందని తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ NTR వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.